ఈ నిర్గమాకాండము 14వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. యెహోవా, చూడండి, యెహోవా మీ పక్షమున, చెప్పండి ఎవరి పక్షం అంట, చెప్పాలి ఎవరి పక్షం? మై పక్షాన్నే. యెహోవా మీ పక్షాన్ని యుద్ధం చేస్తాడు. ఇందాక యాకోబు గారు చెప్పారు కదా, దేవుణ్ణి ప్రేమించండి, అప్పుడు దేవుడు మీ పక్షాన యుద్ధం చేస్తాడు. మీరు ఎవరినో ప్రేమిస్తే వారు మీ యుద్ధంలో ఏమాత్రం కూడా గెలవలేరు. ఈ లోకంలో చాలా మందిని ప్రేమిస్తే మధ్యలో ప్రేమలన్నీ ఆగిపోయి చనిపోయేటువంటి వారుగా ఉన్నారు. అర్థమవుతుందండి? ఈ రోజుల్లో ప్రేమలు అన్నీ కూడా విఫలమైపోతున్నాయి, సఫలం అవ్వడం లేదు. అందుకని ఈ లోక సంబంధమైనటువంటి ప్రేమలు, ఈ లోక సంబంధమైనటువంటి సమస్తాన్ని పక్కన పెట్టి ఈరోజు నువ్వు నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటో తెలుసా? నువ్వు ఆయన్ను ప్రేమిస్తూ ఉంటే ఆటోమేటిక్గా అపవాదిని ఎలా ఎదిరించాలో ఆయన దైవ వాక్యం నుంచి, సేవకు నుండి, సంఘం నుంచి మనం నేర్చుకోగలుగుతాం. ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి ఆ మాట, మొట్టమొదటి మాట ఏంటో తెలుసా? నిర్గమాకాండం 14:14 ఉన్నాడు. ఏమన్నాడో తెలుసా అండి? ఏమంటున్నాడు? యెహోవా మీ పక్షమున యుద్ధం చేస్తున్నాడు. అమ్మా, మీరు ఊరకనే ఉండవలెనని ప్రజలతో చెప్పాను. చూసారా? కనుక మీ పక్షాన్ని ఇప్పుడు చెప్పండి, ఎవరు యుద్ధం చేస్తున్నారు? మీ వల్ల కాదండి, నా వల్ల కాదండి, మన మిత్రుల వల్ల కాదు, మన రక్త సంబంధికుల వల్ల కాదు, మన స్నేహితుల వల్ల కాదు, మన శ్రేయోభిలాషుల వల్ల కాదు, ఎవరి వల్ల కూడా నువ్వు ఏది సాధించి తరపు నేను చేస్తా యుద్ధం. ఎందుకు తెలుసా? ఆయన చేసిన యుద్ధంలో ఇప్పటి వరకు ఆయన ఏ మాత్రం కూడా ఓడిపోడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎన్ని యుద్ధాలు చేశాడు ఆయన? ఏమండి, మరణంతో యుద్ధం చేశాడు, గెలిచాడు ఆయన. పాపంతో యుద్ధం చేశాడు, గెలిచాడు ఆయన కదండి. ప్రజలతో యుద్ధం చేశాడు, గెలిచాడు ఆయన. ప్రేమతో యుద్ధం చేశాడు, ప్రేమ రాజ్యాన్ని స్థాపించాడు ఆయన. ఒకటి కాదు, రెండు కాదు. ఈ లోకానంతటినీ కూడా జయించినటువంటి ఏమండి గొప్ప ఘనత కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. ఈ లోకంలో చాలా మంది ఏమండి యుద్ధాలు చేశారు. క్విట్ ఇండియా కానీ, లేకపోతే చాలా మట్టుకు ప్రియ దేవుని బిడ్డలు గమని గన్నలు పట్టుకుంటూ యుద్ధాలు చేశారు, కత్తులు పట్టుకుంటూ యుద్ధాలు చేశారు, కర్రలు పట్టుకుంటూ యుద్ధాలు చేశారు, ముష్టి యుద్ధాలు చేశారు. ఇంకా చెప్పాలంటే చాలా రకాలైనటువంటి యుద్ధాలు మన భారతదేశంలో, మన ప్రపంచంలో చోటు చేసుకున్నాయి. కానీ వాస్తవానికి కదండి, ఏ ఆయుధం కూడా పట్టుకోకుండా కేవలం ఆయన నిలబడి తన వివేకముతో, తన జ్ఞానముతో, తన ప్రేమతో పరిచయం. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనను ఆశ్రయించినటువంటి నీవు కూడా ఆ విధంగా నువ్వు వెలగగలిగితే, ఆయనను ఆశ్రయించినటువంటి నీవు కూడా ఆ రీతిగా మీ యొక్క భవిష్యత్తులో ఆయనను మీరు ఆస్వాదించగలిగితే, నువ్వు స్వీకరించగలిగితే, దేవుడు మీ జీవితాల్లో కూడా కార్యం చేస్తాడనే విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారు గమనించండి. ఇకపోతే ఏం పక్షాన్ని చెప్పండి? మన పక్షాన్ని ఆయన చేస్తాడు, కనుక మీరు ఊరకనే వేచి చూడండి అన్నాడు. అర్థమవుతుందా? అంటే ఈ రోజున మొట్టమొదటిగా దేవుడు అన్నాడు, యుద్ధం నీది కాదు, లీలా నీది కాదు, విజయ నీది కాదు, అమ్మ మీది కాదు యుద్ధం. మీరు ఏదైతే బాధల్లో ఉన్నారో, ఇరుకుల్లో ఉన్నారో, శోధనలో ఉన్నారో, సమస్యలతో ఉన్నారో, ఎందుకైతే మీరు బాధపడుతున్నారో ప్రతి సమస్య నుండి ఈ రోజు నువ్వు ఆయనకి అప్పగించగలిగితే యుద్ధము యెహోవాది, ఆయన చేస్తాడు. నువ్వు మాత్రం ఆయన పక్షాన, ఆయన సన్నిధిలో, ఆయన నీడ పక్షాన ఉండగలిగితే అన్నీ ఆయనే చూసుకుంటాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకు తెలుసా? నీకు యుద్ధం రాదు కనుక, నీ చేతులకి ఆల్రెడీ యుద్ధం లేదు కనుక, నువ్వు ఎలా ఫైట్ చేయాలో తెలియదు కనుక, అందుకనే నువ్వు ఆయన ప్రేమిస్తే ఆయన నీ పక్షాన వచ్చి యుద్ధం చేసేస్తాడు అన్నమాట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనుక ఈ రోజున యుద్ధం ఎవరితో చేస్తాడండి? మీది కాదు, ఆయనదే. ఆయన ప్రజల పక్షాన్ని ఏం చేస్తాడో తెలుసా? యుద్ధం చేసేవాడుగా ఉన్నాడు. మన పక్షాన, మన కుటుంబం పక్షాన, మన సంఘ పక్షాన ఇంత మంచి యుద్ధం చేస్తే ఇంతకు మించినటువంటి వాడు ఎవరున్నారండి? నీకే గీత పడదు, ఏ రక్తం కారదో, ఏమండి ఏ యొక్క శరీరం నీకు బాధ అనిపించదో. బాగా వినాలి, ఎందుకు తెలుసా? అందుకనే ఆయన ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడబడుతూ 2 చేతులు చాపేసి కదండి, ఏ గాయమైనా ఆయనే కొట్టించుకున్నాడు, ఏ మరణమైనా ఆయనే ఏం చేసుకుంటాడో తెలుసా? స్వీకరించాడు. మనమందరం వెనకతలు సేఫ్గా ఉన్నాం, సిలువ వెనకతల కదండి. సిలువ ముందు ఎవరున్నారు చెప్పండి? సిలువ ముందు, చెక్క ముందు, సిలువ ముందు ఆయన ఉన్నాడు. ఏమండి ఆయన వెనకతల నీడలో మనం ఉన్నాం.